బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్లో అమానుష ఘటన చోటు చేసుకుంది. బాలికల బాత్రూంలో సీక్రెట్ కెమెరాలు పెట్టాడు ఆ స్కూల్లో పనిచేసే ఓ అటెండర్. ఇది ఒక ప్రభుత్వ పాఠశాల. కరీంనగర్ జిల్లా కురిక్యాల జడ్పీ స్కూల్లో అటెండర్గా పనిచేసుకున్నాడు యాకూబ్ అనేటువంటి ఒక దుర్మార్గుడు. ఆ అటెండర్ బాలికల బాత్రూంలో సీక్రెట్ కెమెరాలు పెట్టాడట. అయితే 2 ఏళ్లుగా బాలికల ఫోటోలను వీడియోలను తీస్తూ వారిని బెదిరించి ఆ ఫోటోలతో మార్ఫింగ్లకు పాల్పడి బ్లాక్మెయిల్ చేసి 6 బాలికల పైన లైంగిక వేధింపులకు కూడా పాల్పడ్డాడంట. వారం క్రితం అక్కడ చదువుకునేటువంటి మరికొంతమంది బాలికలు ఆ కెమెరాని గుర్తించి తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ ఘటనని చాలా సీరియస్గా తీసుకుంది ప్రభుత్వం. సో అధికారులు విచారణ తర్వాత యాకూబ్ పైన పోక్సో కేసు నమోదు చేసే అవకాశం కనబడుతోంది. హెడ్ మాస్టర్ని సస్పెండ్ చేశారు. ఉపాధ్యాయులందరినీ కూడా షోకాజ్ నోటీసులు జారీ చేశారు. టీచర్లందరినీ కూడా బదిలీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే పాఠశాల ముందు ప్రస్తుతానికి విద్యార్థి సంఘాల ఆందోళన చేపట్టాయి, ధర్నా నిర్వహిస్తున్నాయి. బందుకు పిలుపునిచ్చాయి పలు సంఘాలు. ఇతర రాజకీయ పార్టీలు కూడా అక్కడికి వెళ్ళి ధర్నా చేస్తూ ఉన్నాయి. ఇక్కడ ఫోటోలో కనిపించినటువంటి ఈ దుర్మార్గుడే యాకూబ్. ఇదేం పోయే కాలం నాకు అర్థం కాదు. ఇటువంటి వాడిని ఎలా శిక్షించాలంటే బహిరంగంగా ఇస్లామిక్ దేశాలు, అరబ్ కంట్రీలో ఉన్నటువంటి చట్టాల మాదిరిగా నడి రోడ్డు పైన శిక్షించాలి వీడిని. లేదనంటే వీడి ఒంట్లో ఇంకా మదం పెరిగి బలుపు కామం పెరిగిపోయి రేపు తల్లిని చెల్లిని కూడా ఇదే రకంగా చూడాలనుకుంటాడు. వాళ్ళని కూడా ఇదే రకంగా ఇబ్బందులకు గురి చేసిన ఆశ్చర్యపోతాడు. నీ దగ్గర నువ్వు పనిచేసినటువంటి ఆ పాఠశాలలో చదువుతున్న అమ్మాయిలంటే నీ వయసుతో పోలిస్తే నీకు చెల్లెలాగా, నీ ఇంట్లో ఉన్నటువంటి నీ చెల్లెలాగా, నీ అక్కలాగా కనిపించాలి. కానీ ఇదేం పోయే కాలంలో బెదవ. గతంలో కూడా హైదరాబాద్లో కూడా ఒక సంఘటన చోటు చేసుకుంది. మధురా నగర్లో ఓ ఇంటి ఓనర్ డైరెక్ట్గా బల్బు మార్చమని చెప్పి అందులో ఉండేటువంటి రెంట్కి వచ్చిన వాళ్ళు బల్బు మార్చమంటే బాత్రూంలో బల్బు మారుస్తూ ఆ బల్బు లోపల హోల్డర్ లోపల సీసీటీవీ కెమెరాని, చిన్న కెమెరాని, బగ్ కెమెరాని ఏర్పాటు చేశారట. అయితే ఆ హోల్డర్ ఊడిపోవడంతో ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ మహిళ భర్త చూసి గమనించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎలక్ట్రీషియన్ పైన కూడా ఫిర్యాదు అయింది. ఏకంగా రిమాండ్కి పంపించారు. సో అంతకు మునుపు కాలేజీలో కూడా ఇటువంటి ఘటన జరిగింది. కెమెరాలు పెట్టారని చెప్పి ఒక సంచలనం రేపింది ఒక వార్త. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో యాకూబ్ అనేటువంటి అటెండర్ గాడు ఇంకా వీడితో పాటు ఎంతమంది కలిసి, అసలు వీడు బాత్రూంలోకి ఎందుకు వెళ్ళాడు, అమర్చడంలో ఇంకెవరిదైనా హస్తం ఉందా అనేది కూడా ప్రస్తుతం తెలియాల్సి ఉంది. ఏదేమైనా ఇటువంటి వాడిని బహిరంగంగా అరబ్ దేశాల మాదిరిగా అమలు చేసినటువంటి చట్టాలని నడి రోడ్డు పైన వీడికి శిక్ష కనుక విధించకపోతే డెఫినెట్గా వాడి ఇంట్లో తల్లిని చెల్లిని కూడా ఇదే రకంగా తప్పుడు ధోరణితో చూస్తాడు. ఇదే రకంగా వాళ్ళపైన కూడా దారుణంగా ప్రవర్తించే అవకాశం కూడా లేకపోలేదు. మానవ రూపంలో మృగం వీడు. ఆ ఫోటోలను మార్పు చేసి ఆ అమ్మాయిలకి చూపించి వారిని లోబరుచుకునే ప్రయత్నం, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంట. 6 అమ్మాయిలు వీడి చేతిలో బలైపోయారు. ఇటువంటి పశువుని, పాపం పశువులు కూడా వీడిని పశువుతో పోలిస్తే ఫీల్ అవుతాయేమో, అవి కూడా బాధపడతాయేమో. ఇటువంటి ఒక దుర్మార్గుడిని, నీచ్ కమిన్ కుత్తేగాడిని ఏం చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. ప్రభుత్వ బాలికల పాఠశాల అంటే ఎవరు అడిగేవారు ఉండరు అనుకున్నాడు. అందుకే చాలాసార్లు ప్రతిసారి ఇటువంటి అంశాలు వచ్చినప్పుడల్లా ప్రభుత్వాన్ని వేడుకునేది ఒకటే, ప్రైవేటు పాఠశాలలో కార్పొరేట్ పాఠశాలలో ఉన్నటువంటి విధానాన్ని ప్రభుత్వ పాఠశాల అమలు చేయండి. స్ట్రిక్ట్గా ఉండాలి. అక్కడ ఓ వాచ్మెన్ ఉండాలి, అక్కడ ఒక డిసిప్లినరీ కమిటీ ఉండాలి. ఏదో తూతు మంత్రంగా మొన్న ఈ మధ్య అధికారులందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలు లేకపోతే సాంఘిక సంక్షేమ పాఠశాలలకు వెళ్ళిపోయి మీరు తనిఖీలు చేయండి, మీరు హాస్టల్స్కి వెళ్ళండి, హాస్టల్లో కూడా తనిఖీలు చేయండి అని చెప్పి తూతు మంత్రంగా చెప్పేసి చేతులు దులిపేసుకున్నారు. ఒక కమిటీని కూడా వేశారు. ఎంత మేర జరుగుతున్నాయి తనిఖీలు? మరి నిజంగా మీరు తనిఖీలే చేస్తే ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇంత దారుణంగా దారితీయాలా? ఆ మైనర్ అమ్మాయిలు ఇప్పుడు వాడి చేతిలో బలైనటువంటి అమ్మాయిల పరిస్థితి ఏంటి? ఇంత దుర్మార్గమా? ఆ దుర్మార్గుడిని ఇంకా సహిస్తూ వాడిపై ఇంకా విచారణ తర్వాత చట్టం తన పని తాను చేసుకపోతుంది. విచారణ తర్వాత మేమేం చేయాలో అది చేస్తామని చెప్పి సమాధానం చెప్తున్నారట. ఒకసారి అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది, ఆ తర్వాత ఆ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల ప్రభుత్వ పాఠశాల వద్ద ఉన్నాం. ఇక్కడికే సీసీ కెమెరాలు పెట్టడంతో ఒక ఆందోళనకరమైనటువంటి వాతావరణం నెలకొంది. ఇప్పటికే యాకూబ్ పాషాని అదుపులోకి తీసుకున్నారు. ఇటు పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ప్రధాన ఉపాధ్యాయులను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఒకవైపు భారతీయ జనతా పార్టీ అలాగే బీఆర్ఎస్ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. గంగాధర మండలం ఇక్కడంతా కూడా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఇక్కడ ప్రస్తుతం బందోబస్తుకి సంబంధించి పోలీస్ అధికారితో మాట్లాడదాం. చెప్పండి, ఎట్లాంటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది? ఇక్కడ టెన్సివ్ సిచ్యువేషన్కి సంబంధించి మీరు ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు? నిన్న జరిగిన
కేసులో పోక్సో యాక్ట్లో జరిగినటువంటి కేసులో ఇక్కడ ఈరోజు ఎగ్జామ్ జరుగుతుంది. ఈ స్కూల్ వద్ద ఎలాంటి అంటువర్డ్స్ ఇన్సిడెంట్ జరగకుండా మేము బందోబస్తు ఏర్పాటు చేయడం. అంటే ఇప్పటికే ఎవరినైనా అదుపులోకి తీసుకున్నారా దీనికి సంబంధించి? లేదండి, ఏసీపీ గారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు, సార్ అదే పని మీద ఉన్నారు. బీజేపీ బీఆర్ఎస్ బంధు పిలుపునిచ్చారు, ఇక్కడికి వాళ్ళు వచ్చి రాకముందు ఏమన్నా అదుపులోకి ఎంతమంది తీసుకున్నారా? కంట్రోల్ ప్రివెంటివ్ మెజర్స్ ఏమైనా తీసుకున్నారా? లేదండి, ఎవరిని అదుపులోకి తీసుకోలేదు. దాని మీదే వాచ్ పెట్టాము, దాని ప్రకారం యాక్ట్ చేస్తాం. పోలీసు ఉన్నతాధికారులు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకి ఇప్పటికే పలు చర్యలు తీసుకున్నట్టుగా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు ఆందోళన చేస్తున్నారు. మనం చూస్తున్నాం ఇప్పుడు ఇదంతా కూడా. దీనికి సంబంధించి అయితే ఒక అమానుషమైనటువంటి ఘటనగా చెప్పుకోవచ్చు. వీళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్నారు. ఒకవైపు పేరెంట్స్, మరొక వైపు వీళ్ళందరూ కూడా ఒక ఉద్రిక్త పరిస్థితి వచ్చేలా చర్యలు తీసుకోవడం జరిగింది. వీళ్ళు బైఠాయించడం జరిగింది, పాఠశాల ఎదుట బైఠాయించారు. వాళ్ళంతా కూడా పేరెంట్స్, ఇతర మహిళా సంఘాలకు సంబంధించినటువంటి నేతలు కూడా ఉన్నారు. దీనికి సంబంధించి ఏం చేసుకుంటారు మీరు? ఎట్లాంటి చర్యలకు సంబంధించి డిమాండ్ చేస్తున్నారు మీరు ఈ చర్యకు సంబంధించి? సార్, ఈ చర్యకు సంబంధించి ఏం లేదు, వెంటనే వాడిని ఎన్కౌంటర్ చేయాలి. ఈ వ్యక్తి అయితే ఎవరైతే ఉన్నాడో వాడిని ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేయాలి, ఇంకో మాటే లేదు. ఎందుకంటే ఈ ఫోక్సో చట్టాలు అంతా జరిగిపోయిన తర్వాత ఫోక్సో చట్టం పెట్టి వాడిని లోపల కూర్చోబెట్టి వానికి బువ్వ పెట్టి వాడిని సాకే అటువంటి చట్టాలు మాకొద్దు. ఎందుకంటే చిన్న పిల్లలు సార్, వాళ్ళకి ఏం తెలియదు. ఇంటికాడ అమ్మ ఇంత బువ్వ పెడితే తింటారు, వచ్చి 8 గంటలు ఇక్కడ ఉండాలి. కాబట్టి అలాంటి సమయంలో పిల్లలు ఎక్కువ టైం ఉండేది ఇక్కడే. కాబట్టి వెంటనే అట్లాంటి వ్యక్తిని వెంటనే ఎన్కౌంటర్ చేయాలి సార్. ఇంకో విషయం ఏంటంటే, దీనికి సపోర్ట్ చేసిన హెచ్ఎం ఎవరైతే ఉన్నారో ఆ హెచ్ఎం కూడా ఖచ్చితంగా ఆమె జాబ్ ఇవాళ సస్పెండ్ చేసినామని చెప్పి వార్తలు వస్తున్నాయి. సస్పెండ్ కాదు సార్, వెంటనే ఆమె నౌకరు పోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, 3 రోజుల నుంచి జరుగుతున్న ఈ సంఘటనను పోలీసులకు కూడా తెలియకుండా లోపల ఎంక్వైరీ నడుస్తుంది. కాబట్టి వెంటనే ఎంఈఓను కూడా సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇందులో A1, A2, ఎంఈఓ అండ్ హెచ్ఎం. రైట్, మొత్తం మీద విద్యాశాఖ అధికారులను, హెడ్ మాస్టర్ని సైతం సస్పెండ్ చేయాలని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి పేరెంట్స్ కూడా కొంతమంది ఉన్నారు. పేరెంట్స్కి సంబంధించి పిల్లలను బెదిరించిందట మేడం. పిల్లలకు జరిగిన తర్వాత తెల్లారి తెలిసిందట. మేడంను పోయి అడిగిందట హెచ్ఎం మేడం ఇట్లా జరుగుతుంది అంటే, అది ఏం కాదు, మీరు బయట పెట్టకుండ్రి, పేరెంట్స్కి ఏం చెప్పకండి, మీరు ఇది పెద్ద ఇష్యూ చేయకుండ్రి, నేను చూసుకుంటా అని అన్నదట. ఆమె ఎందుకు సపోర్ట్ చేసింది ఆయనకు? మరి ఇప్పుడు వేరే పిల్ల కావచ్చు, మా పిల్లలు కూడా ఉన్నారు కదా, మీ పిల్లలైనా ఒకటే మా పిల్లలైనా ఒకటే. మేము పేరెంట్స్ మీటింగ్కి వస్తే ఏమంటుంది, పొద్దున వచ్చినప్పుడు స్కూల్లో సాయంత్రం దాకా మా పిల్లలు, ఇంటికి వచ్చిన తర్వాత మీ పిల్లలు అన్నది. మరి మీ పిల్లలు అయినప్పుడు ఎట్లా చేసినావు? మరి ఇది మరి వీళ్ళతో ఏమి కాదు, నేను ఇట్లనే నడిపిస్తా అనుకున్నదా? మరి మేడము ఏమనుకున్నది? మరి మాకైతే మేడంను తీసేయాలా, మేడం చేయబట్టి ఇది జరిగింది. ఓకే, మొత్తం మీద ఇప్పటికే 3-4 రోజుల నుంచి నడుస్తున్నటువంటి ఈ వ్యవహారం గతంలో సైతం దీనికి సంబంధించి వెలుగులోకి వచ్చింది. గత కొంతకాలం నుంచి కూడా ఈ దుశ్చర్యకు పాల్పడుతున్నారు. అయితే ఇది గోప్యంగా ఉంచుతూ తమ పని తాను చేసుకున్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ఉన్నారు. మీరు చెప్పండి, ఎట్లా చూస్తారు? దీనికి సంబంధించి ఏం డిమాండ్ చేస్తారు? ఇది అతిపెద్ద ఘోరమైనటువంటి నేరం. తరగతి గదిల దేశ నిర్మాణం జరుగుతుందని మేము నమ్మి మా పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తూ ఉన్నాం. ఇక్కడ ఏమో ముందు ఈ సెలవుల ప్రాంతంలో వీళ్ళు వచ్చేసి మా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి, బడిబాట పల్లెబాట ఏదేదో అనేసి ప్రభుత్వాలు మాటలు ఇచ్చేసి మమ్మల్ని మభ్యపెట్టేసి మేము ఈ తరగతి గదిలోనే దేశ నిర్మాణం జరుగుతుందని చెప్పేసి మేము నమ్మి మా పిల్లల్ని నమ్మి పాఠశాలలోకి పంపిస్తూ ఉంటే ఇట్లాంటి అగత్యాలకు పాల్పడుతున్నటువంటి వాళ్ళని ఈ జైళ్ళల్లో పెట్టి మేపటం కాదు, వాళ్ళు మాకు అప్పగించండి లేదా వాళ్ళని ఎన్కౌంటర్ చేయండి. ఈ యాకూబ్ అనేవాడు 3 సంవత్సరాలుగా ఇదే ప్రాంతంలో వాడు చేయని అగత్యాలు లేవు. 3 సంవత్సరాలుగా పిల్లలని వాడు దారుణమైనటువంటి అగత్యాలకు పాల్పడుతూ ఉన్నాడు. ఈ విషయం మేనేజ్మెంట్ అందరికీ తెలుసు. మరీ ముఖ్యంగా ప్రిన్సిపల్ గారి కనుసన్నల్లో ఈ జరుగుతూ ఉన్నది ఈ సంఘటన. కానీ ప్రిన్సిపల్ గారు కనీసం పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ సఖీకి సంబంధించి వాళ్ళకి కానీ ఎటువంటి వారికి సమాచారం ఇవ్వకుండా వీళ్ళు కుమ్మక్కైపోయి, అరే మరీ ముఖ్యంగా ఈ ప్రిన్సిపల్ మేడం ఫోన్ చేంజ్ అయిందంటేనే మాకు అనుమానాలు దారితీస్తూ ఉన్నాయి. ప్రిన్సిపల్ గారి ఫోన్ చేంజ్ అయింది, ఎందుకు చేంజ్ అయింది? ముందుగా ఈ ప్రిన్సిపల్ గారిని వెంటనే విధుల నుంచి తొలగించేసి ఆమెను ఏవనిగా గుర్తించి ఆమెను రిమాండ్ చేయాలి. యాకూబ్ గారిని రోడ్డు మధ్యలో వాడిని పెట్టి మొత్తం మీద ఒక
కఠినమైన చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. నడి మధ్యలో ఇలాంటి ఘాతుకానికి పాల్పడినటువంటి వాళ్ళని ఎన్కౌంటర్లో హతమార్చాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్న పరిస్థితి మనం గమనిస్తున్నాము. పోలీస్ బందోబస్తు అయితే భారీ ఎత్తున వ్యవహరించడం జరిగింది. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ ఇటు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు కార్యకర్తలు బంధుకు పిలిపించినటువంటి నేపథ్యంలో ఒక టెన్సివ్ సిచ్యువేషన్ అయితే మనం ఈ కురిక్యాల వద్ద ఉన్నాము. కురిక్యాల ప్రభుత్వ పాఠశాలకు సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ ఇప్పుడే స్వాధీనం చేసుకున్నారు. మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. దీనిపైన జిల్లా కలెక్టర్ పమేల సత్పతి, అలాగే సిపి పోలీస్ కమిషనర్ గౌశాలం, ఇతర అధికారులందరూ కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి అయితే గమనిస్తున్నాం. దీనికి సంబంధించి అయితే ఇంత ఘాతుకానికి పాల్పడితే ఎందుకు నిమ్మకున్నారు, ఇది బయటకు రాకుండా ఎందుకు వాళ్ళకి సహకరించారు అనే కోణంలో సైతం ఒక ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. మీరేం చెప్తారు దీనికి సంబంధించి? ఈ సంఘటన చాలా దురదృష్టకరమైన సంఘటన. దీన్ని నోటితో మాట్లాడడానికి కూడా చెప్పడానికి కూడా మనకు అంత వ్యక్తిత్వం తెలపడానికి కూడా ఇబ్బందికరంగా ఉన్న సంఘటన. కాబట్టి దీన్ని బాగా సీరియస్గా తీసుకోవాలి. అధికార యంత్రాంగానికి, జిల్లా యంత్రాంగానికి కూడా మా తరపున మేము తెలియజేసేది ఏంటంటే సీరియస్గా తీసుకొని దీనికి సంబంధించిన ఈ ఏదైతే స్కూల్కి సంబంధించిన టోటల్ వ్యవస్థ ఏదైతే టీచర్స్ అందరు ఉన్నారో అందరినీ కూడా దీనిలో తీసుకొని యాక్షన్ తీసుకోవాల్సిందిగా మేము గ్రామస్తుల తరపున కోరుతున్నాం. ఓకే, బంగారు భవిష్యత్తు ఉన్నది విద్యా వ్యవస్థలో, ఇక్కడ అంతా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయని చెప్తున్నటువంటి నేపథ్యంలో తమ పిల్లల్ని ఇక్కడికి పాఠశాలకు పంపినటువంటి నేపథ్యంలో ఇలాంటి దుశ్చర్యకు పాల్పడడం అనేది అమానుషంగా భావిస్తున్నారు. ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిందే, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిందే అని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల ప్రభుత్వ పాఠశాల వద్ద ఉన్నాము. గత 3 సంవత్సరాల క్రితం కారుణ్య నియామకం ద్వారా అటెండర్గా ఉద్యోగం పొందినటువంటి యాకూబ్ పాషా ఈ పాఠశాలలో చేరాడు. ప్రభుత్వ ఉపాధ్యాయుల అండదండతో అకృత్యాలు చేయడం జరిగింది. విద్యార్థినుల పట్ల లైంగికంగా వేధింపులు మొదలయ్యాయి. దూషించడము, అసభ్య పదజాలం వాడడం, ఇలాంటి అన్నీ కూడా దుశ్చర్యలకు పాల్పడ్డాడు. ఇది కాస్త గత కొంతకాలం నుంచి, అంటే బయటకు వస్తే గతంలోనే హెచ్చరిక జారీ చేసి గోప్యంగా ఉంచినట్టుగా సమాచారం అందుతుంది. ఈ క్రమంలో తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఒక్కసారిగా ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆదేశాలు జారీ చేయడము, అలాగే స్థానిక ఎమ్మెల్యే విద్యాశాఖ డైరెక్టర్ నికోలస్తో మాట్లాడడము, ఈ క్రమంలోనే ఇప్పటికే ఆయన్ని యాకూబ్ పాషాను రిమాండ్ చేశారు పోలీసులు. ఈ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి అడ్మినిస్ట్రేటర్స్ కమలాన్ని సస్పెండ్ చేయడం జరిగింది. సమూలంగా మార్పులు తీసుకురావాలి, ఈ పాఠశాలలో సంస్కరణ చేపట్టాలి అని కోరుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఆందోళన చేస్తున్నారు. గంగాధర మండల్ బంద్ నడుస్తున్నది. పోలీస్ బలగాలు పెద్ద ఎత్తున మోహరించాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ రాస్తా రోకో కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఒక్కసారిగా రాస్తా రోకో చేస్తున్నారు. ఇదంతా కూడా మనం గమనిస్తున్నాం. ఒక్కసారిగా ట్రాఫిక్ అంతా కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి. మొత్తం మీద గత రాత్రి నుంచి కూడా ఇదే అంశానికి సంబంధించి కొనసాగుతుంది. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మహిళలు, పేరెంట్స్, పెద్ద ఎత్తున స్థానికులు వచ్చారు. వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు వచ్చారు. అసలు ఈ యాకూబ్ పాషా వ్యవహారానికి సంబంధించి స్థానిక నేతలు ఏమనుకుంటున్నారు, గ్రామస్తులు ఏమనుకుంటున్నారు, మనం వారి అభిప్రాయాన్ని కూడా తెలుసుకుందాం. స్థానికులు ఉన్నారు. ఏంటి, ఎట్లా చూడొచ్చు, దీనికి సంబంధించి మీరేం డిమాండ్ చేస్తారు? ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం దీనిలో. ఎందుకంటే విద్యాశాఖ మినిస్టర్ అయినా మన స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మినిస్టర్గా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ కాకుండా రాష్ట్రంలో పలు చోట్ల ఇంతకుముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు జరిగినప్పటికీ విద్యాశాఖలో దానిపైన సీరియస్గా పనిచేయడం లేదు. ఎందుకంటే విద్యాశాఖ అనేది నిర్వీర్యం వల్లనే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. ఫుడ్ పాయిజన్ వల్ల కానీ ఇటువంటి. ఈ యాకూబ్ పాషా 3 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాడు కదా, ఎలాంటి ఘాతుకానికి పాల్పడ్డాడు మీ దృష్టికి ఎప్పుడు వచ్చింది? అంటే అసభ్యంగా ప్రవర్తించడము, పాఠశాలకు సంబంధించిన ఉత్సవాలు జరుగుతున్నప్పుడు పిల్లల ఫోటోలు తీసుకోవడము, అంత సన్నిహితంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఒక రకంగా బ్లాక్మెయిల్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఏంది, ఎట్లా చూడొచ్చు, ఎటువంటి పనిష్మెంట్ ఇస్తే బాగుంటుంది? అయితే గత కొద్ది రోజులుగా ఇది జరుగుతుంది అని చెప్పి పిల్లలు వాళ్ళ హెచ్ఎం గారికి తెలియజేసినప్పుడు హెచ్ఎం గారు ఏం చేశారంటే మేము దీన్ని చూసుకుంటాం పర్వాలేదు అని చెప్పి వాళ్ళకి చెప్పి దాన్ని గోప్యంగా ఉంచడం జరిగింది. నిన్న ఈ సంఘటన జరిగేంత వరకు కూడా ఇది బయట ప్రజాప్రతినిధులకు కానీ బయట ఎవరికీ తెలియలేదు దాని విషయంలో. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో ప్రభుత్వం ఎమ్మెల్యే టు సీఎంఏ ఉంది కానీ కింద
కింది స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరు లేకపోవడం వల్ల ఈ స్కూల్లో ఏం జరుగుతుంది, అసలు ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి, అసలు పిల్లలకు విద్య కానీ పిల్లల పట్ల పిల్లలకు రక్షణ ఉందా, వారికి ఆహారం కానీ అన్ని విషయాలల్లో వచ్చి విజిట్ చేసే నాదులు లేకపోయింది. ఎందుకంటే ప్రభుత్వం దీనికి పూర్తి బాధ్యత. ఎందుకంటే ప్రభుత్వం ఇంతకుముందు ఏంటంటే సర్పంచులు, స్థానిక ఎంపీటీసీ కానీ సర్పంచులు కానీ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వారంలో 2 సార్లు మేము ఖచ్చితంగా అంతకుముందు ఉన్నప్పుడు మేము విజిట్ చేసేది. వాళ్ళకు కొంచెం టీచర్లకు కానీ వీళ్ళకు టైంకి వస్తురా లేదా అనేది మేము చూసేది, అబ్జర్వ్ చేసేది, పిల్లలకి ఏం అందుతుంది అనేది కూడా చూసేది. విద్యాశాఖ అనేది స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దే ఉంచడం అనేది ఒకటి. మరొక అంశానికి సంబంధించి ప్రజాప్రతినిధులు స్థానికంగా లేకపోవడం సైతం ఇలాంటి ఇబ్బందికరమైన వాతావరణం వచ్చిందంటున్నారు. మరో గ్రామస్తున్నారు. మీరు ఏం చేస్తారు, ఏం డిమాండ్ చేస్తారు దీనికి సంబంధించి? మా పిల్లలకి ఇక్కడ సేఫ్టీ అనేది లేదు. మా పిల్లలను చదివించుకోవాలనుకున్నా కూడా మాకు చాలా బాధాకరంగా ఉన్నది. తగిన చర్య తీసుకొని ఆయన షూట్ ఆర్డర్ చేస్తారా, ఏం చేస్తారా, గవర్నమెంట్ ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి. పిల్లలు ఎన్ని రోజుల నుంచి చెప్తున్నారు, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? అసలు పిల్లలను భయం గురుతులో పెట్టినారు. వాళ్ళను భయభ్రాంతులు పెట్టే వరకు వాళ్ళు పేరెంట్స్కి చెప్పలేకపోయారు. మొత్తం మీద పిల్లల్ని భయభ్రాంతులకు గురి చేశారు, అసభ్యంగా ప్రవర్తించడము, లైంగిక వేధింపులకి గురి కావడము, ఇదంతా కూడా ఒక తీవ్రమైనటువంటి మానసిక వేదనతో ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇప్పటికీ ఒక టెన్సివ్ సిచ్యువేషన్ అయితే కనబడుతున్నది. ఒకవైపు రాస్తారోకోలు, బంద్, అలాగే స్థానికుల యొక్క డిమాండ్ నేపథ్యంలో ఏ విధమైనటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందో. ఇప్పటికే అడ్మినిస్ట్రేటివ్ కమ్లను సస్పెండ్ చేయడము, యాకూబ్ పాషాను రిమాండ్ చేయడము, తదితర చర్యలన్నీ కూడా తీసుకున్నారు. మిగతా చర్యలు మేము వార్ ఫుడ్ ప్రోగ్రామ్ లాగా తీసుకొని చేస్తామని చెప్పేసి జిల్లా కలెక్టర్ అలాగే పోలీస్ కమిషనర్ సైతం ఆదేశాలు జారీ చేసి యాక్షన్లోకి దిగినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇలాంటి చర్యలు అనేది చాలా నీచమైనవిగా కొట్టిపడేస్తున్నారు. ఇలాంటివి రిపీట్ కావద్దని చెప్పి కోరుతున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. నిన్న జరిగినటువంటి సంఘటన చాలా దారుణమైన సంఘటన. దీనికి సంబంధించి అధికారులతో కూడా డే అండ్ నైట్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. మీడియా యాజమాన్యానికి దయచేసి నా పర్సనల్ రిక్వెస్ట్, దీనిని బయట మనం చూపెట్టే ప్రయత్నం చేయదు. ఫోక్సో కేసు ఇది చిన్న చిన్న పిల్లల జీవితాలతో ముడిపెట్టినటువంటి సమస్య. బట్ దీన్ని మనం ప్రచారం చేయడం ద్వారా ఆ పిల్లల భవిష్యత్తు నాశనమే ప్రమాదం ఉంది. కాబట్టి అందరితో దీన్ని రాజకీయాల కోసం మనం వాడుకునే ప్రయత్నం చేయదు. జరిగిన సంఘటన చాలా దారుణమైన సంఘటన. ఇది జిల్లా కలెక్టర్ గారు, సిపి గారు ఇద్దరు గత 5-6 రోజుల నుంచి కూడా వారు ఇదే ఇష్యూ మీద పూర్తి స్థాయి డీటెయిల్ ఎంక్వైరీ చేసుకుంటూ నిందితుని గుర్తించి కూడా ఇద్దరు అధికారులు ఒక్కొక్కరు సహకరించుకొని ఆ నిందితుని గుర్తించడం, నిందితుడికి ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలో ఆ విధంగా ట్రీట్మెంట్ ఇచ్చారు. పోలీసులు చాలా రాచ మర్యాదలతోని ఏ విధంగా పోలీస్ ట్రీట్మెంట్ ఏ విధంగా వాళ్ళు మర్యాదిస్తారో ఆ విధంగా మర్యాద ఇచ్చారు. దాంతోపాటు విచారణ సంబంధిత హెడ్ మాస్టర్ యొక్క నిర్లక్ష్యం దీనిలో కనబడ్డది. కాబట్టి హెడ్ మాస్టర్ కూడా సస్పెండ్ చేశారు. నేను సిపి గారితో కూడా మాట్లాడినా, దీనిలో ఏం చేస్తారు, ఒకవేళ హెడ్ మాస్టర్ కానీ సిబ్బంది కానీ విషయం తెలిసినా నిర్లక్ష్యంగా ఉన్నట్టు నివేదిక వచ్చిన తర్వాత వాళ్ళ మీద కూడా అవసరమైతే లీగల్ ఉపయోగించుకొని ఫోక్సో కేసు వాళ్ళ మీద కూడా పెడతాము. దీన్ని ఉపేక్షించే పరిస్థితి లేదని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి అన్ని రకాల చర్యలు తీసుకుంటారు. కాబట్టి దీన్ని మరీ నేను రాజకీయాల కోసం మాట్లాడి ప్రతివిమర్శలు చేస్తే పిల్లల భవిష్యత్తు. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా, పిల్లల భవిష్యత్తుకు భరోసా ఇవ్వడానికి అధికారులు చర్యలు తీసుకోవాలి. వాళ్ళకు విశ్వాసం పెంపొందించాలి. తల్లిదండ్రులు అంతా టెన్షన్తో ఉన్నారు కాబట్టి వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. అధికారులతో కూడా చెప్పినాను, పిల్లల పేరెంట్స్కు ధైర్యం ఇవ్వాలి, పిల్లలకు ధైర్యం ఇవ్వాలి, వాళ్ళకు ఒక భరోసా కల్పించాలి. జరిగిన విషయాన్ని పూర్తిగా వివరించి వాళ్ళని కాపాడుతాము అనేటువంటి ఒక విశ్వాసం కల్పించాల్సిన అవసరం ఉంది. కాబట్టి కలెక్టర్ గారు, సిపి గారు కూడా 2 days లోపల తప్పకుండా పేరెంట్స్ అందరితో మాట్లాడి మేము వాళ్ళకి భరోసా కల్పించే ప్రయత్నం చేస్తామని చెప్పి వాళ్ళు స్వతగా ఒక కార్యక్రమాన్ని తీసుకుంటున్నారు. వాళ్ళు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి మనం దీన్ని ఇది జరిగింది, అది జరిగింది, ఇది చేయాలి, అది చేయాలి అనేది తప్పు. సోషల్ మీడియా వారేసి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఆ మండల్ పేరు కానీ ఆ స్కూల్ పేరు కానీ వాళ్ళ పేర్లు కానీ చూపెట్టే ప్రయత్నం చేయొద్దు. దీన్ని దయచేసి గమనించాల్సిందిగా మీడియా కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.
మంగళంలో విద్యార్థులు ఇది గురుకులాల్లో గతంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో గదే జరిగింది, కాంగ్రెస్ పార్టీ హయాంలో మారుతుంది అంటే అంతకంటే ఎక్కువ జరుగుతున్నాయి. కాబట్టి ఒకసారి ఒక సంఘటన జరిగినప్పుడు దాని మీద పూర్తిస్థాయి విచారణ జరిపి కఠినంగా వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. ఒక సంఘటన జరిగినప్పుడు మాట్లాడతారు, మళ్ళీ మర్చిపోతారు. కాబట్టి ఈ విధంగా విద్యార్థులు లోపల జరుగుతుంది అన్నప్పుడు ఏం చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం ఆలోచించాలి. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఇటువంటి సంఘటన జరగకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ప్రభుత్వం డిమాండ్ చేస్తాను. అది కూడా దారుణమైన సంఘటన. కాబట్టి ఆ పాఠశాల లోపల ఉపాధ్యాయుల లోపల కానీ మీద కానీ ఆ పాఠశాల సౌకర్యాల మీద కానీ లేకపోతే పని ఒత్తిడి మీద కానీ పని ఒత్తిడి మీద ఇలా విద్యార్థులు వివిధ డిప్రెషన్ లోనే చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ఏమైనా సంఘటనలు ఉండొచ్చు, రకరకాల ఇష్యూస్ జరుగుతాయి. కాబట్టి ఈ ఇష్యూస్ జరగకుండా వాళ్ళ కౌన్సిలింగ్ కానీ విద్యార్థుల పట్ల కేవలం నిర్బంధ విద్య అని చెప్పి అది కాకుండా వాళ్ళ మానసిక స్థితి విషయంలో కూడా ప్రత్యేకంగా చర్చించుకునే ప్రయత్నం చేసి అన్ని సౌకర్యాలు కల్పించి వాళ్ళకి అన్ని విషయాలు ఆదుకునే ప్రయత్నం చేస్తే ఇటువంటి సంఘటన జరగవు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.